వెల్కమ్ టు మూవీ మసాలా. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు గేమ్ చేంజర్ కోసమే ఎదురు చూస్తున్నారు. పైగా శంకర్ దర్శకత్వం కావడంతో ఆ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే RRR మూవీ తర్వాత రామ్ చరణ్ రేంజ్ గ్లోబల్ స్థాయికి పెరిగిపోయింది. రాజమౌళితో మూవీ చేసిన తర్వాత వస్తున్న మూవీ కావడంతో గట్టి అంచనాలే నెలకొన్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ దేవరాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. కేవలం 3 రోజుల్లోనే 300 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్ట్ చేశారు. అంతేకాకుండా రాజమౌళి సెంటిమెంట్ ను కూడా తారక్ పటాపంచలు చేశారు. ఇప్పుడు దేవరాతో ఎన్టీఆర్ హిట్ కొట్టడమే కాకుండా రామ్ చరణ్ కు కూడా టార్గెట్ ఫిక్స్ చేశారు. రామ్ చరణ్ టార్గెట్ ని ఎన్టీఆర్ ఫిక్స్ చేయడం ఏంటి అనుకుంటున్నారా? ఈ కథ ఏంటో చూద్దాం. ఎన్టీఆర్ కొరటాల కాంబోలో వచ్చిన దేవరా పార్ట్ 1 ని 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ ని 200 కోట్ల రూపాయలకు అమ్మారు. దేవరా చిత్రం కేవలం 3 రోజుల్లోనే ఏకంగా 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. నిజంగా ఇది ఎన్టీఆర్ స్టామినానే చెప్పాలి. నిజానికి తొలి రోజు డివైడ్ టాక్ వచ్చింది, కానీ ఎక్కడా కూడా కలెక్షన్స్ మాత్రం తగ్గట్లేదు. దేవరా జోరు చూస్తుంటే మూవీ లాంగ్ రన్ లో ఖచ్చితంగా 500 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసేలాగే ఉంది. ఇప్పుడు ఈ కలెక్షన్స్ లెక్కలు చూసుకుంటే మాత్రం దేవరా సూపర్ హిట్ అనే చెప్పాలి. అయితే గేమ్ చేంజర్ పరిస్థితి మాత్రం అంత సులభంగా ఉండేలా కనిపించడం లేదు. ఎందుకంటే దేవరా బడ్జెట్ 350 కోట్ల రూపాయలు అయితే గేమ్ చేంజర్ కు మాత్రం బడ్జెట్ 450 కోట్ల రూపాయలు అయింది. అంటే ఈ మూవీకి థియేట్రికల్ రైట్స్ ని ఖచ్చితంగా 300 కోట్ల రూపాయలకు అమ్మాల్సి ఉంటుంది. అంటే అప్పుడు ఎలా లేదన్నా కూడా గేమ్ చేంజర్ సినిమా 600 కోట్ల రూపాయల గ్రాస్ ని కలెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎన్టీఆర్ కు ఉన్న ఫాలోయింగ్, అదే స్థాయి కలెక్షన్స్ రాబట్టగల సత్తా రామ్ చరణ్ కు కూడా ఉంది. సినిమా హిట్ అయితే మాత్రం 600 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ అనేవి అసలు లెక్కే కాదు. కానీ సినిమా డివైడ్ టాక్ వచ్చినా, ఆ సినిమా ఆకట్టుకోలేకపోయినా కూడా అంత కలెక్ట్ చేయడం చాలా కష్టం. అయితే రామ్ చరణ్ కావడం, లెజెండరీ డైరెక్టర్ శంకర్ కావడంపై, గేమ్ చేంజర్ పై, అలాగే రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో తెలుగు ప్రేక్షకులకు తెలియంది కాదు. అలాగే ఎన్టీఆర్ సెట్ చేసిన టార్గెట్ కూడా బాగుంది. టాలీవుడ్ ఇప్పుడు గ్లోబల్ స్థాయికి ఎదుగుతున్న నేపథ్యంలో హీరోల మధ్య ఇలాంటి హెల్తీ పోటీ ఉండడం చాలా మంచి విషయం. అలాంటి పోటీ ఇండస్ట్రీ ఎదగడానికి ఉపయోగపడుతుంది. మరి గేమ్ చేంజర్ కు దేవరా సెట్ చేసిన టార్గెట్ ని రామ్ చరణ్ రీచ్ అవుతాడా అనేది చూడాలి. నందమూరి బాలకృష్ణ ఈ పేరు వింటేనే అభిమానులు జై బాలయ్య అంటూ ఊగిపోతూ ఉంటారు. 6 వయసులో వరుస సినిమాలతో అదరగొడుతున్నారు బాలకృష్ణ. ఇప్పుడు ఇండస్ట్రీలోకి వస్తున్న యంగ్ హీరోస్ కు టాప్ కాంపిటీషన్ గా నిలుస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఓ భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నారు. సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అలాగే మరోవైపు తన కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించి ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. వీటితో పాటు ఇప్పుడు బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ సీజన్ 3 కూడా త్వరలోనే స్టార్ట్ కానుంది. నందమూరి బాలకృష్ణ ఈ పేరు వింటేనే అభిమానులు జై బాలయ్య అంటూ ఊగిపోతూ ఉంటారు. 6 వయసులో వరుస సినిమాలతో అదరగొడుతున్నారు బాలకృష్ణ. ఇప్పుడు ఇండస్ట్రీలోకి వస్తున్న యంగ్ హీరోస్ కు టఫ్ కాంపిటీషన్ గా నిలుస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఓ భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఓటీటీలో వచ్చే సినిమాలు, సిరీస్లతో పాటు ఇప్పుడు టాక్ షోలు, సింగింగ్ షోలకు కూడా విపరీతమైన క్రేజ్ పెరుగుతుంది. ఈ టాక్ షోల లిస్ట్ లో ముందుండేది మాత్రం బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ షోనే. 2021లో ఆహాలో స్టార్ట్ అయిన ఈ షోకు స్పెషల్ క్రేజ్ లభించింది. అప్పటి వరకు ఏ షోకు రాని ఎంతో మంది స్టార్స్ అంతా ఈ షోలో అలరించి ఎన్నో విశేషాలను పంచుకున్నారు. ఇక ఇప్పటికీ 2 సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు 3వ సీజన్ కు రెడీ అయిపోతుంది. ఇక ఈసారి సీజన్ 3కి మొదటి గెస్ట్ టాలీవుడ్ నుంచి కాకుండా మాలీవుడ్ నుంచి రాబోతున్నారట. ఆ గెస్ట్ మరెవరో కాదు, మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ తెలుగులో లక్కీ భాస్కర్ అనే సినిమాను తీస్తున్నాడు. ఈ క్రమంలోనే హీరోలతో పాటు ఆ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత
నాగవంశీలు కూడా మొదటి ఎపిసోడ్ లో కనిపించనున్నారు. దానికి సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అన్స్టాపబుల్ మొదటి సీజన్ నాని, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి, రానా, మహేష్ బాబు లాంటి స్టార్స్ తో సక్సెస్ఫుల్ గా 10 ఎపిసోడ్స్ లో కొనసాగింది. ఇక సెకండ్ సీజన్ లో మూవీ స్టార్స్ తో పాటు పొలిటీషియన్స్ కూడా టాక్ షోలో పార్టిసిపేట్ చేసేలా చేశారు బాలకృష్ణ. ఇలా రెండవ సీజన్ కూడా సక్సెస్ఫుల్ గా 10 ఎపిసోడ్స్ తో పూర్తయింది. మరి ఇప్పుడు మూడో సీజన్ మొదటి గెస్ట్ గా అయితే దుల్కర్ వచ్చేస్తున్నాడు. దుల్కర్ తో పాటు ఇంకా ఎంతమంది స్టార్స్ ఈ సీజన్ లో వస్తారో, ఈ సీజన్ ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేస్తుందో వేచి చూడాలి. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమా మీద అంచనాలు పెరగడంతో చిత్ర బృందం బాగానే కష్టపడుతోంది అని చెప్పుకోవచ్చు. ప్రతి వారం సినిమా నుండి ఏదో ఒక అప్డేట్ విడుదల చేస్తున్న చిత్ర బృందం తాజాగా సినిమా నుండి బ్రహ్మానందం, సప్తగిరి పాత్రలను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విష్ణు మంచు కెరీర్ లోనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా కన్నప్ప ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ప్రతి వారం ఈ సినిమాకి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉందన్న సంగతి తెలిసిందే. ఈ రకంగా సినిమా గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తూనే ఉంది. సినిమా మీద హైప్ కూడా బాగానే పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కన్నప్ప నుంచి చాలా పోస్టర్లు బయటకు వచ్చాయి. ప్రముఖ నటీనటులు సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. వారి పాత్రలకు సంబంధించిన పోస్టర్లు సోషల్ మీడియాలో బాగానే ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుండి మరొక 2 లుక్స్ ను బయటపెట్టింది చిత్ర బృందం. హాస్య బ్రహ్మానందం, ప్రముఖ కమీడియన్ సప్తగిరి కూడా ఈ సినిమాలో చిన్న పాత్రలలో నటిస్తున్నారు. తాజాగా సినిమాలో వారి క్యారెక్టర్లను రివీల్ చేస్తూ ఓ పోస్టర్ ఇవాళ విడుదలైంది. బ్రహ్మానందం ఈ సినిమాలో పిలక పాత్రలో, సప్తగిరి గిలక పాత్రలో కనిపించనున్నారు. వారి పేర్లలాగానే వారి పాత్రలు కూడా సినిమాలో మంచి కామెడీ పండిస్తాయని చెప్పుకోవచ్చు. చేపకు ఈత, పులికి వేట, కోకిలకి పాట నేర్పిన గురువులు అడవికే పాఠాలు చెప్పడానికి వస్తే అంటూ ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు. సినిమాలో వీళ్ళిద్దరూ గురువులుగా కనిపించనున్నారు. వీరిద్దరి కామెడీ సినిమాకు మంచి అట్రాక్షన్ అయ్యేలాగే కనిపిస్తుంది. ఇప్పటి వరకు శరత్ కుమార్, మధుబాల, మంచు అవ్రం, అక్షయ్ కుమార్ తిన్నడు ఉపయోగించే గుర్రం, టిక్కీ పాత్రకు సంబంధించిన లుక్స్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అవా ఎంటర్టైన్మెంట్స్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. డిసెంబర్లో ఈ సినిమా విడుదల కానుంది. విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. ఒక స్టార్ హీరో తాలూకు పవర్ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ హీరో సినిమా టాక్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లు కొల్లగొడితే. అయితే సాధారణంగా ఇలాంటి హీరోలు చాలా అరుదుగానే ఉంటారు. ఇప్పుడున్న టైంలో అయితే ఎంత పెద్ద హీరో అయినా కూడా డిజాస్టర్ టాక్ తో 100 కోట్లు గ్రాస్ ని అందుకోవడమే కష్టంగా ఉంటుంది. కానీ అలాంటి ఒక మిక్స్డ్ అండ్ డిజాస్టర్ టాక్ తో ఏకంగా 400 కోట్లకి పైగా వసూళ్లు అందుకున్న హీరో విజయ్ దళపతి. ఒక స్టార్ హీరో తాలూకా పవర్ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ హీరో సినిమా టాక్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లు కొల్లగొడితే. అయితే సాధారణంగా ఇలాంటి హీరోలు చాలా అరుదుగానే ఉంటారు. ఇప్పుడు ఉన్న టైంలో అయితే ఎంత పెద్ద హీరో అయినా కూడా డిజాస్టర్ టాక్ తో 100 కోట్లు గ్రాస్ ని అందుకోవడమే కష్టంగా ఉంటుంది. కానీ అలాంటి ఒక మిక్స్డ్ అండ్ డిజాస్టర్ టాక్ తో ఏకంగా 400 కోట్లకు పైగా వసూళ్లు అందుకున్న హీరోగా విజయ్ దళపతి నిలిచాడు. తమిళనాట భారీ క్రేజ్ విజయ్ కి సొంతం. తనతో ఎలాంటి నిర్మాత అయినా భారీ రెమ్యూనరేషన్ ని అడిగినా కూడా చేసేందుకు రెడీ అంటారు. అలాంటి మార్కెట్ ఇప్పుడు విజయ్ సొంతమైంది. ఇక అసలు విషయానికి వస్తే ఇటీవల విజయ్ నటించిన లేటెస్ట్ భారీ చిత్రమే ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఈ చిత్రాన్ని దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించగా విజయ్ హీరోగా, విలన్ గా కూడా తానే చేశాడు. అయితే ఇది కేవలం విజయ్ ఫ్యాన్స్ ని మాత్రమే మెప్పించగలిగింది. కానీ ఇతర ఆడియన్స్ కి అంతగా ఎక్కలేదు. దీంతో ఒక తమిళ్ వర్షన్ తప్ప మిగతా భాషలు అన్నిట్లో కూడా డిజాస్టర్ గానే మిగిలింది. అయినప్పటికీ ఈ సినిమాతో విజయ్ ఏకంగా 410 కోట్లకి పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ ని కొల్లగొట్టి తన క్రేజ్ చూపించాడు. ఈ సినిమా థియేటర్స్ లో వచ్చిన స్టార్టింగ్ లోనే ఎప్పుడు ఓటీటీలో విడుదల అవుతుంది అనేది కూడా బయటకి వచ్చింది.
అయితే గోట్ సినిమా నిజానికి నెలలోపే వచ్చేస్తుంది అని టాక్ వచ్చింది. ఇప్పుడు అనుకున్నట్టుగానే ఈ డిజాస్టర్ సినిమా తాలూకా ఓటీటీ డేట్ అయితే రివీల్ అయిపోయింది. ఈ చిత్రాన్ని పాపులర్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ఫ్లిక్స్ భారీ డీల్ తో సొంతం చేసుకోగా ఈ అక్టోబర్ 3 నుంచి సినిమా అందుబాటులో వచ్చేటట్లుగా బ్రేకింగ్ అప్డేట్ ని అయితే ఇప్పుడు ఇచ్చేశారు. టోటల్ పాన్ ఇండియా భాషలో ఈ సినిమా ఆ రోజు నుంచి అందుబాటులో ఉండనుందట. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో అప్పుడు అనుకున్నట్టుగా డైరెక్టర్ కట్ వర్షన్ లో వస్తుందా లేక థియేట్రికల్ వర్షన్ వస్తుందా అనేది మాత్రం ఈ అక్టోబర్ 3 వరకు ఆగి చూస్తే తెలిసిపోతుంది. ఇంకా ఈ సినిమాలో విజయ్ సరసన మీనాక్షి చౌదరి, స్నేహ హీరోయిన్స్ గా నటించగా త్రిష ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది. అలాగే యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. రామ్ గోపాల్ వర్మ నెట్టింట్లో వేసే ట్వీట్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడంటే వర్మ అవుట్డేటెడ్ అయ్యాడు, కానీ ఒకప్పుడు ఇండియన్ సినిమా మేకింగ్కు ఐకాన్లా ఉండేవాడు. బాలీవుడ్ను వర్మ ఏలేశాడు. ఇప్పుడంటే అడల్ట్ చిత్రాలు చేసుకుంటూ నాసిరకమైన పొలిటికల్ సెటారికల్ సినిమాలు చేస్తున్నారు. అయితే వర్మను ఇప్పటి ఐకానిక్గా చూసే దర్శకులు ఉన్నారు. సందీప్ రెడ్డి వంగ లాంటి వారు స్టేజ్ మీదే వర్మ చిత్రాలే తమకు పాఠాలు అని అంటున్నారు. రామ్ గోపాల్ వర్మ నెట్టింట్లో వేసే ట్వీట్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడంటే వర్మ అవుట్డేటెడ్ అయ్యాడు, కానీ ఒకప్పుడు ఇండియన్ సినిమా మేకింగ్ కు ఐకాన్ లా ఉండేవాడు. బాలీవుడ్ ను వర్మ ఏలేశాడు. ఇప్పుడంటే అడల్ట్ చిత్రాలు చేసుకుంటూ నాసిరకమైన పొలిటికల్ సెటైరికల్ సినిమాలు చేస్తున్నాడు. అయితే వర్మను ఇప్పటికీ ఐకానిక్ గా చూసే దర్శకులున్నారు. రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు శివ, రంగీలా, సర్కార్ వంటి చిత్రాలు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేవి. కానీ ఇప్పుడు వర్మ తన స్థాయిని తానే తగ్గించుకునే చిత్రాలు చేస్తున్నాడు. వర్మ కంబ్యాక్ ఇచ్చి చాలా ఏళ్లవుతుంది. ఆడియన్స్ సైతం వర్మ మీద హోప్స్ వదిలేసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఆర్జీవీ నుంచి సినిమాలు వస్తున్నాయంటే ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. మినిమం కలెక్షన్లు కూడా రావు. అసలు థియేటర్లోకి ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు వెళ్ళిందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. అయినా సరే ఇప్పటికీ వర్మను ఎంతో మంది ద్రోణాచార్యుడిలానే చూస్తారు. ఆయనకు ఎంతో మంది ఏకలవ్య శిష్యులుంటారు. ఆయన మేకింగ్ ను చూసి డైరెక్టర్లు అవుదామని ఎంతో మంది ఇండస్ట్రీకి వచ్చారు. వర్మ గ్యారేజ్ నుంచి ఎంతో మంది దర్శకులు బయటకు వచ్చారు. ఇక సందీప్ రెడ్డి వంగ సైతం వర్మకు ఏకలవ్య శిష్యుడే అని తెలుస్తుంది. తాజాగా ఐఫా వేడుకల్లో యానిమల్ దుమ్ములేపేసింది. ఐఫాలో సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ తాను ఆర్జీవీ సినిమాలు చూసే డైరెక్షన్, ఎడిటింగ్ నేర్చుకున్నాని స్టేజ్ మీద ఆ అవార్డును వర్మకి అంకితం చేశారు. ఆ వీడియోని వర్మ పోస్ట్ చేస్తూ సెటైరికల్ గా స్పందించారు. సందీప్ రెడ్డి సర్, మియా మాల్కోవా, దావూద్ ఇబ్రహీం, ఐన్ ర్యాండ్ మీద ఒట్టేసి చెబుతున్నా, నేను ఇప్పుడు మీ నుంచి నేర్చుకోవాలని అనుకుంటున్నాను అని ట్వీట్ చేశాడు. ఇక వర్మ వేసిన ట్వీట్ కు సందీప్ రెడ్డి దండం పెట్టేశాడు. అలాంటి గొప్ప చిత్రాలు చేసిన మళ్ళీ ఇప్పుడు కమ్ బ్యాక్ ఇస్తాడో చూడాలి. వర్మ నుంచి చివరిగా రక్త చరిత్ర 1 అందరినీ ఆకట్టుకుంది. మళ్ళీ ఇంతవరకు ఒక్క సినిమాను ఆడియన్స్ కి నచ్చేట్టు తీయలేదు. ఇప్పుడు వర్మ శారీ మూవీతో బిజీగా ఉన్నాడు. సందీప్ రెడ్డి అయితే ప్రభాస్ తో స్పిరిట్ అంటూ బిజీ కాబోతున్నాడు. గతేడాది వచ్చిన గాంధీవ దారి అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్ తో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఫ్యాన్స్ ని ఆకట్టుకోలేకపోయాడు. వరుస ఫ్లాప్లతో డీలా పడ్డ ఈ మెగా హీరో ఎలాగైనా గట్టి హిట్ కొట్టాలని కసిమీదున్నారు. దీంతో డైరెక్టర్ కరుణ్ కుమార్ తో పాటు వరుణ్ తేజ్ కూడా ఈసారి పకడ్బందీగా తమ స్టోరీని ప్లాన్ చేసుకున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చి సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతంలో 1-2 చిత్రాలతో పర్వాలేదు అనిపించుకున్న వరుణ్ తేజ్ ఫిదా సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదు, కానీ సక్సెస్ అందుకోవడంలో వెనుకడుగు వేస్తున్నారు. అయితే వరుణ్ తేజ్ ఈసారి సరికొత్త అవతారం ఎత్తి అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు.
పలాస 1978 చిత్రం ద్వారా డైరెక్టర్ గా పరిచయమైన అరుణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్ లో గ్యాంబ్లింగ్, జూదం మెయిన్ థీమ్ గా మట్కా చిత్రం రూపుదిద్దుకుంటుంది. ఇప్పటికే రిలీజ్ అయిన వరుణ్ తేజ్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. వాసు క్యారెక్టర్ లో మెగా ప్రిన్స్ థియేటర్ల ముందుకి ఎప్పుడు రానున్నాడో అని సస్పెన్స్ కి మూవీ యూనిట్ ఈ రోజు బ్రేక్ వేసింది. గతేడాది వచ్చిన గాంధీవధారి అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్లతో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఫ్యాన్స్ ని ఆకట్టుకోలేకపోయాడు. వరుస ఫ్లాప్లతో డీలా పడ్డ ఈ మెగా హీరో ఎలాగైనా గట్టి హిట్ కొట్టాలని కసి మీద ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే దర్శకుడు కరుణా కుమార్ తో కలిసి స్ట్రాంగ్ స్క్రిప్ట్ తో రానున్నాడు. ఈ సినిమాలో వరుణ్ సరసన మీనాక్షి చౌదరి నటిస్తుండగా బాలీవుడ్ హాట్ క్వీన్ నోరా ఫాతే, మర్యాద రామన్న గర్ల్ సలోనీతో పాటు నవీన్ చంద్ర కీలక పాత్రలో కనిపించనుండడం అందరిలో ఆసక్తి పెంచుతుంది. తెలుగు వారికి తెలియకుండానే ప్లేలిస్ట్ లోకి వచ్చేసిన తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి సంగీతం అందించడం విశేషం. వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ ఏడాది నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి చిత్రం పలాస 1978తోనే అవార్డులు కొల్లగొట్టిన కరుణా కుమార్ తర్వాతి చిత్రంతో మాత్రం నిరాశపరిచాడు. సుధీర్ బాబుతో చేసిన శ్రీదేవి సోడా సెంటర్ తో తనలోని కమర్షియల్ యాంగిల్ చూపించిన కరుణా కుమార్ స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం దారుణంగా ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత తీసిన మెట్రో కథలు, కళాపురం కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో డైరెక్టర్ కరుణా కుమార్ తో పాటు వరుణ్ తేజ్ కూడా ఈసారి పగడ్బందీగా తమ స్టోరీని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇటీవల రిలీజ్ అయిన కల్కి 2898 AD సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రభాస్ తో నటించి మెప్పించారు. కేవలం యాక్ట్ చేశాడన్నట్లు కాకుండా సినిమాకే ఆయువు పట్టులా వ్యవహరించి తన యాక్టింగ్ తో ఇంపాక్ట్ చూపించారు. తాజాగా భారతదేశ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన ఒక వ్యక్తి కోసం హను రాఘవపూడి ఫౌజీ సినిమా కోసం కాంటాక్ట్ అయ్యారు. ఆయన కూడా ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పేశారు. దీంతో మరోసారి ఇంకో బాలీవుడ్ లెజెండ్ ప్రభాస్ సినిమాలో కీలకం కానున్నారని సమాచారం. సలార్, కల్కి సినిమాల సక్సెస్ తో రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రభాస్ నెక్స్ట్ లైనప్ తో కూడా ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సీతారామం చిత్రంతో నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్న డైరెక్టర్ హను రాఘవపూడితో ఓ సినిమా చేయనుండడం ఫ్యాన్స్ కి మరింత కిక్కునిచ్చింది. ఫౌజీ వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమాలో యూట్యూబ్ సెన్సేషన్ ఇమాన్వి ఇస్మాయిల్ తో పాటు లెజెండరీ యాక్ట్రెస్ జయప్రద నటించడంతో పాటు సినీ వర్గాల్లో మూవీపై మరింత ఇంట్రెస్టింగ్ పెరిగింది. తాజాగా మరో లెజెండ్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు నిర్మాణ సంస్థ మైఫీ మూవీ మేకర్స్ ప్రకటించడంతో ఫ్యాన్స్ మరింత సంబరపడిపోతున్నారు. ఇటీవల రిలీజ్ అయిన కల్కి 2898 AD సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రభాస్ కోసం నటించి మెప్పించాడు. కేవలం యాక్ట్ చేసినట్లు కాకుండా సినిమాకే ఆయువు పట్టులా వ్యవహరించి తన యాక్టింగ్ తో ఇంపాక్ట్ చూపించాడు. తాజాగా భారతదేశ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మిథున్ చక్రవర్తిని హను రాఘవపూడి ఫౌజీ సినిమా కోసం కాంటాక్ట్ అయ్యారు. ఆయన కూడా ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పేశారు. దీంతో మరోసారి ఇంకో బాలీవుడ్ లెజెండ్ ప్రభాస్ సినిమాలో కీలకం కానున్నాడు. గతంలో గోపాల చిత్రంలో నెగిటివ్ షేడ్స్ తో తన నటన ప్రావీణ్యంతో తెలుగు ప్రజలకు ఆయన పరిచయమే. గోపాల ఒరిజినల్ వర్షన్ ఓ మై గాడ్ మూవీలోనూ ఇదే పాత్రలో ఆయన నటించి అవార్డులు సాధించారు. అలాగే దేశంలోనే మూడో అత్యున్నతమైన పురస్కారం పద్మభూషణ్ తో పాటు 3 నేషనల్ అవార్డులు, 2 ఫిల్మ్ఫేర్ అవార్డులు సాధించారు. ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా సుదీప్ చటర్జీ సినిమాటోగ్రాఫీగా పనిచేస్తున్నారు.
చూసారు కదా, ఇది ఇవాల్టి మూవీ మసాలా. మరో మూవీ మసాలాతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి News 360.